కుంభమేళ నేటితో ముఖ్యనుండడంతో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి కుంభమేళ చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఈ కుంభమేళలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు. దీంతో ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కాగా పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ మహాశివరాత్రి ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈరోజు మహాశివరాత్రి కావడం చివరి రోజు కావడంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళకు విచ్చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళ ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ నేటితో ముగియనుండడంతో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి కుంభమేళ చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కుంభమేళలో నేడు చివరి
అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సన్నాహాలు చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణకు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు. దీంతో ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కాగా పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా మహాశివరాత్రి ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ రోజు మహాశివరాత్రి కావడం చివరి రోజు కావడంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళ విచ్చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళ ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.